తెలంగాణలో రాబోయే 5 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి గురువారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటోంది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రాబోయే 5 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి గురువారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటోంది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రాబోయే 5 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి గురువారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటోంది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. హైదరాబాద్ వాతావరణ కేంద్రము మెయిన్ గా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ రోజు నుంచి గురువారం వరకు పలు జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇటు మనకు కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని కూడా సూచించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు కురిసేటువంటి వర్షాల వల్ల చాలా ఎక్కువగా మనకు పిడుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పిడుగులు పడి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడతాయి, భారీగా ఈదురుగాలు వీస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. అధికారులు, ప్రభుత్వం కూడా అదే విషయాన్ని ఆదేశాలుగా జారీ చేశారు. ఎందుకంటే భారీగా ఈదురుగాలు వీచేటువంటి సమయంలో భారీ వృక్షాలు కింద పడిపోతుంటాయి, నీడ కొరుగుతుంటాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వాటి కింద ఉన్నప్పుడు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు పిడుగుపాటు వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అలర్ట్ గా ఉండాలని కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఇక నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, ఈ యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లా, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలో కూడా నిన్న వారిగా వర్షాలు పడ్డాయి. సాయంత్రం నిన్న హైదరాబాద్ లో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడింది. గాలులతో వాతావరణం చల్లబడి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిశాయి. దండిమైసమ్మ, సూరారం, చింతల్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి ప్రాంతాల్లో రాత్రి భారీగా వర్షం కురిసింది. హైదరాబాద్ సిటీలోని ఈ ఏరియాలలో కురిసినటువంటి వర్షంతో కూడా
జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అకస్మాత్తుగా వర్షం మొదలు కావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురారు. ముఖ్యంగా జింజిమెట్ల ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయి దాదాపు గంట సేపు వెహికల్స్ రోడ్డు పైన నిలిచిపోయాయని చెప్పవచ్చు. నైరుతి ఋతుపవనాలు మందగించడంతో తెలంగాణలో కాస్త వర్షాల జోరు తగ్గిందని చెప్పవచ్చు. గత 2 రోజులుగా ఎండలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పుడు మనకు రోహిణి కార్తీ, ఈ రోహిణి కార్తీలో చాలా ఎక్కువగా మనకు ఎండలు ఉంటాయి. ఇటు తెలుగు సామెత, అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రజల్లో కూడా రోహిణి కార్తీలో వచ్చేటువంటి ఎండల వలన, వేడి వలన కూడా రోళ్లు కూడా పగిలిపోతాయి అనే ఒక సామెత ఉండేది. అంత విపరీతంగా ఎండలు కొట్టుతాయి. కానీ నైరుతి ఋతుపవనాల కారణం వలన అంత భారీగా ఎండ కొట్టడం లేదు. కానీ పగటి పూట మాత్రము ఉష్ణోగ్రత వేడి ఎక్కువగా ఉంటుంది. గత 4-5 రోజుల వరకు అటు డేలో గానీ నైట్లో గానీ మనకు సాధారణ స్థాయిలోనే మనకు ఉష్ణోగ్రత నమోదైంది. కానీ గత 2 రోజుల నుంచి నిన్న మధ్యాహ్నం సమయంలో మాత్రము వేడి ఉంటుంది. విపరీతమైనటువంటి ఉక్కపోత ఉంటుంది. ఋతుపవనాలు ఈశాన్యం వైపు కదులుతుండడము, తెలంగాణ ప్రాంతంలో మందగించడంతో గత 2 రోజుల్లో కూడా కొంచెం వర్షం తక్కువగా నమోదైందని చెప్పవచ్చు. వాస్తవానికి అయితే భారీగా వర్షాలు కురవాలి ఈ టైం వరకు. ఎందుకంటే ముందస్తుగా మనకు నైరుతి ఋతుపవనాల ప్రవేశం జరిగింది. దాంతో పాటు బంగాళాఖాతంలో ధోని ప్రభావం కూడా ఉంది కాబట్టి భారీగా వర్షాలు పడతాయి అనుకున్నప్పటికీ కూడా క్రమక్రమంగా ఋతుపవనాల ప్రభావం తగ్గుతుంది. దీంతో భారీగా వర్షపాతం నమోదు కావడం లేదు. కానీ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కానీ వాతావరణంలో మార్పులు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వానాకాలం సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ పనులు కూడా ఆల్రెడీ రైతులు ప్రారంభించుకున్నారు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం నుంచి కూడా చాలా చోట్ల కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. కాబట్టి పడ్డటువంటి వర్షము ఇప్పుడు వ్యవసాయ పనులకు సరిపోయే విధంగా ఉంది. కాబట్టి అటు చేన్లు దున్నుకున్నారు, భూములను చదును చేసుకొని పత్తి విత్తనాలు నాటుకుంటున్నారు. పత్తి విత్తనాలకు అనుకూలంగా వర్షం ఈసారి నమోదైందని చెప్పవచ్చు. దాంతోపాటు ఇక వచ్చేసరికి మన పసుపు గాని మొక్కజొన్న గాని మిర్చి నారు పోసుకొని మిర్చి పంట కూడా మొక్కలు కూడా విత్తుకోవడానికి కూడా అనుగుణంగా కూడా రైతులు వ్యవసాయ పనులు నిమగ్నమయ్యని చెప్పవచ్చు. ఆల్రెడీ మనకు వర్షాకాలం సంబంధించినటువంటి రబీ సీజన్ సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం అయిపోయాయి. ముందస్తు వానాలతోటి అన్నదాతలు సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే చివరి దశలో ఇంకా కొన్ని ధాన్యం కొనుగోళ్లు మనకు మిగిలిపోయాయి. సో దాంతో మనకు కురిసినటువంటి వర్షాలకు వరి ధాన్యం తడిచిపోయి రైతులు ఆందోళన చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని కూడా చాలా చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు రాస్తారోకోలు చేశారు. మొత్తానికి ఓవరాల్ గా నైరుతి ఋతుపవనాల ప్రవేశం ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగానే వచ్చింది. అయితే వచ్చినటువంటి ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా కనిపించడం లేదు. 2-3 రోజుల పాటు చూపించినటువంటి ఋతుపవనాలు క్రమక్రమంగా మందగిస్తున్నాయి. దాంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి కూడా తగ్గిపోవడంతో భారీగా అయితే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా ఆ పరిస్థితి మాత్రం మనకు కనిపించడం లేదు. మరొక 3-4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద గురువారం వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ఏంటి పరిస్థితి? ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు సలహాలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు డాక్టర్లు? అంటే ఇప్పుడు మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే మనకు వాస్తవానికి రోహిణి కార్తీ అంటేనే అసలు మనకు మే నెల ఏప్రిల్ నెలలో ఉండేటువంటి వేడి ఎండ కంటే కూడా రోహిణి కార్తీ వస్తుందంటే ప్రజలు నిజంగా భయపడతారు. ఎందుకంటే పగలు సమయంలో ఒక రకమైనటువంటి వేడి ఉంటుంది. ఆ వేడిని ఉక్కపోతను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికీ. కానీ మిగతా సమయంలో అంటే రాత్రి సమయంలో కానీ ఉదయం సాయంత్రం సమయంలో కానీ వాతావరణం మనం చల్లబడడం వలన ఈ రోహిణి కార్తీ ప్రభావం ఎక్కువగా కనిపించలేదని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఇటు ఎండకు అనుగుణంగా మధ్యాహ్నం అయితేనేమో ఎండ ఉంటుంది. ఎండకు అనుగుణంగా
ప్రజలు ఇళ్లలో ఉంటున్నారు, వాటర్ ఎక్కువ తాకుండా అట్లా సేఫ్టీ తీసుకుంటున్నారు. రాత్రి మనకి ఈవినింగ్ వచ్చేసిందంటే ఎదురుగాళ్ళ ప్రభావం ఉంటుంది. సో పిడుగులు పడుతున్నాయి కాబట్టి అందుకు తగిన విధంగా కూడా సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అధికారులు అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా గత వారం రోజుల క్రితం కూడా రివ్యూ నిర్వహించారు. సిఎస్ రామకృష్ణారావు కూడా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికార యంత్రాంగం కలెక్టరేట్ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో రెవెన్యూ కానీ, పోలీసులు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో పాటు గ్రామాలైతే పంచాయతీ డిపార్ట్మెంట్, మనకు మున్సిపాలిటీలు అయితేనేమో మున్సిపల్ శాఖ సంబంధించినటువంటి అధికారుల సమన్వయంతో కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే జిల్లాలో కానీ, మండలంలో కానీ, గ్రామంలో కానీ, అటు సిటీలో కానీ ఏ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఇవి వరద ప్రభావిత ప్రాంతాలు, ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువ కురిసే అవకాశం ఉన్నాయనేటువంటి వివరాలు వారి వద్ద ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే గతంలో వర్షాకాలం సంభవించినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఏ ఏరియాలో జరిగిందనేటువంటి డాటా అంతా జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా దాంతో పాటు ఇటు వాతావరణ కేంద్రం కానీ, ఐఎండీ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం కానీ, వారి యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ కూడా అధికారులు అలర్ట్ గా ఉంటున్నారని చెప్పవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కానీ, వాగులు ఎక్కువగా ఉప్పొంగి ప్రవహించేటువంటి ప్రాంతాల్లో కానీ, వాగుల పైన బ్రిడ్జిలు లేకుంటే వాగులు ప్రవహించినప్పుడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేటువంటి సందర్భంలో కానీ, నదుల ప్రభావం వల్ల కానీ, ఎప్పుడైతే మనకు భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం లేదు కాబట్టి వాగులు ఎక్కువగా ప్రవహించడం అనేది ఇంకా ఆ పరిస్థితికి సిచ్యువేషన్ రాలేదు. ఇంకా ముంపునకు గురి కావడం కానీ, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యే పరిస్థితి కానీ హైదరాబాద్ సిటీతో తప్ప మిగతా ఏరియాలో ఎక్కువగా మనకు లేదని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా అలర్ట్ ఉంటున్నారు. హైదరాబాద్ వచ్చేసి అంటే జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూడా ఆల్రెడీ ఎమర్జెన్సీ టీం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, హైడ్రా, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మిగతా జిహెచ్ఎంసీ సిబ్బంది అందరు కలిసి కూడా అక్కడ టీం ఏర్పాటు చేసి హైదరాబాద్ సిటీలో కూడా వర్షాలు పడ్డప్పుడు, నాలాలు క్లోజ్ అయినప్పుడు, వరద నీరు రోడ్లపైకి వచ్చినప్పుడు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాన్ని కూడా అలాంటి టీంలు సిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో భారీ వర్షాలకు, వరదలను ఎదుర్కోవడానికి, ఆ సమయంలో వచ్చినటువంటి విపత్తు నుంచి ప్రజలను కాపాడడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద సిద్ధంగా ఉంది. సతీష్, థ్యాంక్ యూ రాజు పటేల్.